परमात्मने नमः। श्री परमात्मने नमः। श्रीमन्निगम गुरवे नमः। श्रीमन्निगमान्त गुरवे नमः। श्रीमन्निगमान्त गुरवे नमः। धर्मदृढबद्धमूलो धर्मदृढबद्धमूलो वेदस्कन्दः वेदस्कन्दः पुराणशाकाढ्यः क्रतुकुसुमो मोक्षफलो क्रतुकुसुमो मोक्षफलो मधुसूदनपादपूजयति मधुसूदनपादपूजयति धर्मदृढबद्धमूलो धर्मदृढबद्धमूलो वेदस्तपूजयति मधुसूदनपादपूजयति। గరుడ పురాణం పూర్వఖండం 3వ అధ్యాయం. ఇంతవరకు మనం గరుడ పురాణంలో మొదటి 2 అధ్యాయాలు పూర్తి చేయడం అయింది. మొదటి అధ్యాయంలో చనిపోయినటువంటి జీవి యాతనా శరీరాన్ని ధరించి మొదట అంగుష్ట ప్రమాణం గల వాయు రూపంలో అయినటువంటి యాతనాశరాన్ని పొంది శరీరాన్ని, తద్వారా 9 రోజులు పుత్రుడు చేసినటువంటి పిండ ప్రదానాల వలన హస్త ప్రమాణమైనటువంటి శరీరాన్ని పొంది 13వ రోజున యమభటుల యొక్క అధీనంలో కట్టుబడిన ఒక కోతిలాగా యమపురం వైపు మాసపిండాన్ని వాటన్నింటినీ భక్షిస్తూ 1 సంవత్సర కాలానికి అతడు చేరతాడని, ఒకసారి ఆ బహుపతిపురం చేరిన తర్వాత తనకు ఇంతకుముందు కలిగినటువంటి హస్త ప్రమాణ శరీరాన్ని విడిచిపెట్టి మళ్ళీ అంగుష్ట ప్రమాణమైనటువంటి వాయు రూపంగా రూపాంతరం చెంది అప్పుడు తన యొక్క కర్మను అనుభవించడానికి యమభటులతో యమపురానికి చేరువుగా ఉన్నటువంటి అక్కడికి ప్రయాణం మొదలు పెడతాడని అక్కడ వరకు మనం నిన్న 2వ అధ్యాయాన్ని చూడడం జరిగింది. ఈరోజు 3వ అధ్యాయం మొదలు పెడుతున్నాం. దీనిలో మొట్టమొదటిసారిగా ఈ గరుత్మంతుడు శ్రీహరిని మళ్ళీ ప్రశ్నించాడు. ఏమనంటే, ఇలా యమ మార్గం అంతా జీవుడు యాతనా శరీరంతో ప్రయాణం చేసిన తర్వాత యమపురంలో ప్రవేశించిన తర్వాత ఎటువంటి కష్టాలు పడతారు అని అడిగాడు. ఏమండి? సో ఇప్పుడు మనం యమపురానికి వచ్చేటువంటి దారిలో పడిన కష్టాలు చూసాం. మొట్టమొదటగా అసిపత్రవనం, తర్వాత వైతరణి నది, ఇవన్నీ దాటుకుంటూ రకరకాల చిత్రహింసలు పడుతూ ఏడుస్తూ వచ్చి ప్రయాణం చేసి యమపురానికి దాదాపు దగ్గరలో ఉన్నటువంటి బహుబీతిపురం అనేటువంటి ఆ పురాన్ని చేరాడు అని చెప్పి చూడడం జరిగింది. ఇప్పుడు యమపురం దగ్గరకు వచ్చేసింది కదా, అందువలన యమపురం ఆ యమ మార్గం అంతా ప్రయాణించాక ఇప్పుడు యమపురంలోకి ఈ అంగుష్ట ప్రమాణం కలిగినటువంటి వాయు రూపంలో బయలుదేరినటువంటి జీవుడు ఏ ఏ విధములైనటువంటి బాధలకి అనుభవిస్తారు అనేటువంటి ప్రశ్నకి సమాధానంగా శ్రీహరి సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు. సో ఆయన మొట్టమొదటి ఏం చెప్పాడంటే, ఒరే నాయన, నువ్వు ఒక్కొక్క ప్రశ్న వేస్తున్నావు, ఆ ఒక్కొక్క ప్రశ్నకి సమాధానం చెప్పడం అత్యంత భయం కల్పించేదయింది. ఒకదాని మించి భయంకరమైనటువంటి విషయాలను అడుగుతున్నావు నన్ను. సరే, అయినప్పటికీ నువ్వు అడిగావు, నాకు చాలా ఇష్టడైనటువంటి శిష్యుడు కాబట్టి, నా వాహనం కాబట్టి నువ్వు అడిగావు కనుక నీకు చెప్తున్నానని చెప్పి ఇప్పుడు శ్రీహరి ఈ 3వ అధ్యాయంలో యమపురానికి వచ్చిన తర్వాత వాళ్ళు
ఏ విధమైనటువంటి బాధలు జీవుడు యాతనా శరీరంతో అనుభవిస్తాడు అనేటువంటి విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం మొదలవుతుంది. అక్కడ ఏం చెప్తున్నాడంటే ఇందాక మనం బహుబీజపురం చేరాడని చెప్పి అనుకున్నాం కదా. ఇప్పుడు ఈ బహుబీజపురం అనేది యమధర్మరాజు యొక్క పట్టణానికి 44 ఆమడల దూరంలో ఉంది. అక్కడ నరక బాధలను అనుభవించే పాపుల హాహాకారాలు వింటుంటే ప్రేత ఏడుస్తాడు. అంటే ఊరికి బయటకు కూడా వినపడుతూ ఉంటాయి. వాళ్ళు ప్రేతలు అక్కడ అనుభవించే శిక్షలకు ఏడ్చే ఏడుపుల యొక్క మోత ఏదైతే ఉందో ఆ గోల అది బయటకు కూడా వినపడి వాడికి గుండెలు ఇక్కడే అవిసిపోతాయి ఈ వెళ్ళాల్సిన వాడికి. సో వాడు భయపడిపోయి వీడు కూడా ఏడవడం మొదలెడతాడు. సరే తర్వాత యమపురంలోని భటులు ఆ ఏడుపు వీడికి బయట మొదలెట్టి ఏడుస్తున్నాడు కదా. ఇప్పుడు యమపురంలో ఉన్నటువంటి భటులు అంటే ఈ బిల్డింగ్కి లోపల ఉన్నారు. యమపట్నం దగ్గరికి వచ్చాడు కదా వీడు, లోపలికి వెళ్ళాలి, తలుపు తీయాలి. అందుకని చెప్పేసి ముందు యమభటులు ఆ వీడి ఏడుపు విన్నారు. అక్కడ విన్న తర్వాత ఏం చేస్తారు, ఆ యమపురానికి దక్షిణ ద్వారం దగ్గర పెడతాడని చూశాం కదా. యమపురిలో 4 ద్వారాల్లో దక్షిణ ద్వార మార్గం దగ్గర వీడు వెళ్తాడని చెప్పాం కదా. సో అందుకోసం అని చెప్పి ఆ దక్షిణ ద్వారానికి కావలివాడైనటువంటి ధర్మధ్వజుడు అనేవాడితో అయ్యా ఎవడో పాపాత్ముడు వచ్చాడు బయట ఏడుస్తున్నాడు భయపడి అని చెప్పి చెప్తారు. సరే చెప్పిన తర్వాత ఇప్పుడు వాడికి ఏం జరిగింది అంటే ఈ జీవితకాలం అంతా కూడా సంపాదించి పోగు చేసింది ఏదీ వెంట రాలేదు. ఆ జ్ఞానం వాడికి అప్పుడు కలుగుతోంది. ఇట్లా జీవితకాలం అంతా పోగు చేసిన ధనాన్ని వారు స్వానుభవంలోకి తెచ్చుకోలేక, అంటే తను అనుభవించింది ఏం లేదు కదా, కన్ను మూసినప్పుడు ఆ ద్రవ్యమంతా వాళ్ళ సంబంధీకులు అనుభవిస్తారు. ధర్మ సూక్ష్మం విచారించి చూసినప్పుడు అయ్యో అతడు ఎన్నో పాపాలు చేసి ఆ ధనం సంపాదించగా వాళ్ళంతా దాన్ని భాగాలు చేసుకోవడానికి తయారయ్యారే కానీ ఎవరూ కూడా అతడు చేసిన పాపాల్లో భాగం పొందడానికి సంసిద్ధులు అవుతారా? ఎవరన్నా వాల్మీకి కథ మనం ఇంతకుముందు చూసాం. నువ్వు సంపాదించి తెస్తే నేను అన్నం వండి పెడతా కానీ నీ పాపంతో నాకు సంబంధం లేదండి ఆవిడ. అప్పుడు దిమ్మ తిరిగి వెళ్ళి మరా అంటాం మొదలుపెట్టాడు. సో ఆ విధంగానే వీళ్ళెవరు కుటుంబీకులు ఎవరు వాడి పాపాలతో సంబంధం లేదు, వాళ్ళకేం సంబంధం లేదు, వాళ్ళు రారు. తర్వాత నువ్వు చేసిన పాపంలో వేసమెత్తు పాపం కూడా వాడు ముట్టుకోరు, మాకేం సంబంధం లేదు. నువ్వు సంపాదించి పెట్టావు అది మాత్రం పంచుకుంటాం, మేము అనుభవించాలి కనుక. ఆ విధంగా అయిన తర్వాత ఇక్కడికి వచ్చేప్పటికి ఏం జరిగింది, పాపం చేసిన వాడు శిక్ష అనుభవించక తప్పదు. యమపురంలో ద్వారపాలకుడు ధర్మధ్వజుని ద్వారా చిత్రగుప్తునకు పాపి వచ్చాడన్న సమాచారం చేరుస్తాడు. అంటే ఏమిటి, మొట్టమొదటి యమభటులు గేటు బయట ఏడుస్తున్నటువంటి వీడి మోత విని ధర్మధ్వజుడికి చెప్పారు. ఆ ఊరి కాపలావాడు గేట్ మ్యాన్ చెప్తే వీడు వెంటనే తలుపు తీయడానికి వీల్లేదు. అందుకని చిత్రగుప్తుడికి చెప్తాడు. లెక్కలు చూసి ఆయన అకౌంటెంట్ గారు. సరే చిత్రగుప్తుడు ఏం చేస్తాడు, ఆ విషయాన్ని యమధర్మరాజు చెప్తాడు. అయ్యా కొత్తగా పాపిస్తాడు వచ్చాడు అని. అప్పుడు యమధర్మరాజుకు వచ్చిన పాపుల్లో ఎవరు నాస్తికులు అంటే దేవుడు లేడని కొట్లాడేవాళ్ళు, ఎవరు మహాపాపాత్ములో తెలుసు. సర్వాంతర్యామి సర్వసాక్షి ఆయన తెలియజే ఉంది. అయినప్పటికీ చిత్రగుప్తుడిని అడుగుతాడు వీడు ఎట్లాంటి వాడని. ఎందుకంటే ఒక్కడే తెలిసి న్యాయం చేయడం మొదలెడితే అది అన్యాయం, నీకు తెలియదు, నేను పక్క నుంచి చాలా మంచి పని చేశాను నువ్వు మొదలెట్టచ్చు. అందుకని ఒకడికిద్దరు సాక్ష్యం ముందుగానే రెడీ చేసుకుంటారనమాట, వీడు పాపిస్తేవాడు ఖాయంగా అనే సంగతి. అందుకని ఏం చేస్తారు, మొట్టమొదటిలో కనకని అడుగుతారు, ఎరా నాయన ఏమిటి సంగతి, ఏమిటి సంగతి మేము అడుగుతుంటాం కదా అట్లాగే అడుగుతాడు. చిత్రగుప్తుడు కూడా సర్వజ్ఞుడే, వాడి గూఢ విషయాలు అన్నీ తెలుసు. అయినప్పటికీ అతను ఏం చేస్తాడు, శ్రవణులను అడుగుతాడు, బాబా కనకని వాడిని అడుగుతాడు.
ఇతనికి తెలుసు కానీ తెలుసు, కానీ వాడికి కూడా తెలుసా లేదా? అందుకని నువ్వే చెప్పారనే బాధ్యత నా మీద ఎందుకు పడాలి లేదా? అందుకని వాడిని కూడా అడుగుతాడు. ఈ శ్రవణులను అడుగుతాడట. శ్రవణం అన్నవాడు ఎవరు అంటే వినేవాడు అని అర్థం. శ్రవణం అనగా వినడం. కానీ వీడు ఒక వినడమే కాదు, కనడం కూడా చేస్తారు. వస్తాం, దానిలోకి వస్తాం. అసలు ఎవరి శ్రవణులు అంటే ఈ శ్రవణులు అనేవారు బ్రహ్మపుత్రులు. వీరు స్వర్గలోక, మనుష్యలోక, పాతాళ లోకాల్లో ఎక్కడైనా ఏ విధమైన ఆటంకాలు లేకుండా సంచరించేవారు. వాళ్ళకి ఫ్రీ పాసులు ఉంటాయి. ఎవరు గేట్లు మొయ్యరు, ఆపరు వాళ్ళని. ఎవరికి కనపడరు, అది పట్టుకోయింది. కనపడకుండా తిరుగుతూ ఉంటారు. దూర శ్రవణ, దూర దర్శనాది విద్యలు ఉన్నవారు. మనకు సంజీవుడికి ఉన్నట్టుగా దూర శ్రవణము, దూర దర్శనము రెండు విద్యలు వీడుకున్నాయి. అందువలన నువ్వు ఆ వాడికి అక్కడ కూర్చొని చూసినా ఇక్కడ నువ్వు చేసే పని చూడగలడు. అది దూర శ్రవణం అంటే. వరకడూరులో రావక్కర్లా, సిద్దిపేట కూర్చుని కూడా చూడగలడు. సో వారి భార్యలు కూడా అలాంటి వారే. గంగమ్మ కూడా వచ్చింది సీలో. ఆ శక్తి ఆవిడ కూడా. వీరిని శ్రవణి అంటారు. వాడు శ్రవణుడు, ఈవిడ శ్రవణి. వీరు మూడో లోకాల్లో ఉన్న స్త్రీల చేష్టలను బాగా గ్రహించగలరు. ఆడవాళ్ళకు ఒక ఇన్ఛార్జి, మగవాళ్ళకు ఇన్ఛార్జి. సో ఈవిడ మొత్తం ఆడవాళ్ళంతా ఏం చేస్తున్నారు మూడు లోకాల్లో ఈవిడ చూస్తూ ఉంటుంది. ఈ శ్రవణులు ప్రత్యక్షంగా, పరోక్షంగా అంటే డైరెక్ట్గాను, ఇండైరెక్ట్గాను ఎవరేం పాపాలు చేస్తారో చిత్రగుప్తుడికి చెప్తారు. వీళ్ళది ఎవిడెన్స్ అన్నమాట. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ అంటే అర్థం కాదు. డైరెక్ట్ గా అంటే ప్రత్యక్షంగా అక్కడ ఉండి, ఇండైరెక్ట్ గా అంటే దూరం. మీ ఇద్దరు ప్రత్యక్షంగా చూశారు. ఇంకా మీకు కాకపోతే ఇది కూడా తీసుకున్నారు. ఇప్పుడు ఇదే టీవీలో వచ్చింది అనుకోండి, వాడు ఇండైరెక్ట్ గా చూసినట్టు. ఇప్పుడు మీరు డైరెక్ట్ గా వింటున్నారు, గురువు గారి దగ్గర నుంచి మీరు ప్రత్యక్షంగా వింటున్నారు. కానీ మళ్ళీ అది ఇదే ఒకవేళ ఎవరైనా దీన్ని చూసే భాగ్యం కలిగితే వాళ్ళు పరోక్షంగా చూస్తారు. టీవీలో చూసిన వాళ్ళకి పరోక్షంగా చూస్తారు. తర్వాత యమధర్మరాజుకు గూఢచారు లాంటి వారైన ఈ శ్రవణులకు మనుషులు త్రికరణాలతో చేసిన, త్రికరణాలు అంటే ఏమిటి? మనస్సు, వాక్కు, కర్మ. మనోవాకాయ కర్మలతో చేసినటువంటి పాపాలు అన్నీ కూడా ఎరుగుపడతాయి. వీరు యథార్థవాదులు అంటే నిజం నిక్కచ్చిగా చెప్పేవాళ్ళు. దాన వ్రతాది పుణ్యకర్మలు చేసిన వారికి స్వర్గ సౌఖ్యాలు కల్పించడంలో వీరి పాత్ర ఉన్నట్లే. అంటే ఏమిటి? ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి కదా చిత్రగుప్తుడు, ధర్మరాజు డిసైడ్ చేయాలి. కాబట్టి వీళ్ళు డైరెక్ట్గా చెప్పడం వలన, ప్రత్యక్షంగా చూసి చెప్పడం వలన వీళ్ళు దానాలు, వ్రతాలు ఇవన్నీ చేశాడు. కాబట్టి అయ్యా వీళ్ళు పుణ్యరావు పంపించాలి, నరకానికి వచ్చిన కూడా లాభం లేదు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలని చెప్తారు. సో ఆ విధంగా వాడు పంపిస్తారు. అట్లాగే సత్యవాదులైన వీరి వల్ల పాపుల చరిత్ర కూడా యముడికి తెలియదు. వీళ్ళు సత్యమే మాట్లాడతారు, నిజమే మాట్లాడతారు. కాబట్టి పాపం చేసిన వాళ్ళ విషయం కూడా నిక్కచ్చిగా చెప్పేస్తారు యమధర్మరాజు. సో ఆయన తను తెలుసుకున్నది కాకుండా, చిత్రగుప్తుడి ద్వారా విన్నది కాకుండా, వీళ్ళు ఇద్దరు రెండు రకాల వాడు శ్రవణులు. వీళ్ళు లోకాల్లో సంచరించి తెలుసుకొచ్చినటువంటి సరాసరి విషయం ఏదైతే ఉందో సమాచారం, ఆ సమాచారాన్ని కూడా తీసుకుని యమధర్మరాజుకు తెలుస్తుంది. తర్వాత మనుష్యులు అహర్హం చేసే సమస్త కృత్యాలు కనిపెట్టడమే వీళ్ళ పని. అంటే నువ్వు పగలు రాత్రి నిద్రలో కూడా, మనసులో ఆలోచనలు కూడా ఏం చేస్తున్నావో అన్నీ తెలుసుకోవడమే వీళ్ళ పని. అందుకని వాళ్ళకి తెలియకపోయే సమస్య లేదు. తర్వాత సూర్యచంద్రుడు, వాయువు, అగ్ని, అంతరిక్షము, భూమి, నీరు, అంతరాత్మ, యముడు, రాత్రింబగళ్ళు, 2 సంధ్యలు, ధర్మము, మానవుని ప్రవర్తనను ఎరుగుదురు. ఎంతమంది తెలుసుకుంటున్నారో మన యొక్క విషయాన్ని ఆలోచించండి. ఇవన్నిటిని మనం క్రోడీకరించి వీళ్ళందరూ కూడా పరమాత్మకి
అనుచరులు. కింద పనిచేసే అనుచరులు. కాబట్టి ఒరే పరమాత్మ అన్ని ప్రత్యేగాత్మ మన లోపల నుండి తెలుసుకున్నాడురా, నువ్వు తప్పించుకునే మార్గం లేదని మీకు భగవద్గీతలో చెప్పినప్పుడు చెప్తాను. మనం అనుకుంటున్నాం అర్థమైందా? మనం చేసే- కాబట్టి ఆయన చూడట్లేదు అనుకుంటున్నాం, ఇంతమంది చూస్తున్నారని చెప్తున్నాడు. ఒక్క పరమాత్మే కాదు, పరమాత్మతో పాటుగా ఇంతమంది ఎవరెవరు వాళ్ళు సూర్యచంద్రుడు. మీకు భోజనం పెట్టినప్పుడు ఏం చెప్పాను నేను? మన యొక్క కర్మశాస్త్రాన్ని సూర్యచంద్రుడు నమస్కారం పెట్టండి నేను. ఎందుకు ఎప్పుడున్నా వాళ్ళు కాస్త కన్ను మూసుకుంటారు మనం చేసే పాపం చూడకుండా. సో అందుకని తర్వాత వాయువు తెలుసుకుంటుంది. ఆయన లేని ప్రాంతం లేదు కదా, తెలుసుకుంటుంది. అది కూడా ఎలా చోట్ల ప్రవహించేదే కాబట్టి అది ఒక చోట తెలుసుకుంటుంది. అంతరాత్మ అంటే ఇప్పుడు మనం మాట్లాడిన పరమాత్మ. తర్వాత యముడు. రాత్రింబగళ్ళు 2 సంధ్యలు అంటే ఉదయం సాయంత్రం. తర్వాత ధర్మము. తర్వాత మానవుని ప్రవర్తనను ఎరుగుదురు. ఇంతమంది మన యొక్క ప్రవర్తనని లెక్క వేస్తున్నారు. కాబట్టి ఇందులో నువ్వు ఎక్కడో ఒకటి దాంట్లో మహిషం దున్నపోతులు ఎక్కువ ఉంటాడు. అతని స్వరము ప్రళయకాలపు మేఘ గర్జన వలె ఉంటుంది. మనకు వాన వచ్చే ముందు మెరుపులు ఉరుములు వస్తుంటే చూసావా, అదిరిపోయే సౌండ్ గట్లా ఉంటుంది ఆయన గొంతు. తర్వాత కాటుక కొండ వలె నల్లగా వాని రూపం ఉంటుంది. తరువాత వాని ఆయుధములు మెరపలు వలె మెరయుచుండును. అంటే పదును పెట్టుంటాయి బాగా, అందుకని లైట్ ఇట్లా అనగానే మెరుస్తూ ఉంటుంది. అది అంటే దాంతో వేస్తే ఏమవుతుంది? అది ఇట్టి ఆయుధములను 32 చేతులతో ధరించి భయంకరుడై ఉండును. ఒక చేయి కాదు, 32 చేతులతో ధరించి భయంకరంగా ఉంటాడు. 3 యోజనముల పొడవుగా ఉండును. 3 యోజనములు అంటే దాదాపుగా యోజనం అంటే 13 కిలోమీటర్లు కదా. 3 13 39, దాదాపుగా 40 కిలోమీటర్ల పొడుగుగా ఉంటాడు ఆయన. తర్వాత అతడి కన్నులు ఇక్కడ దిగుడు చావుల వలె అన్నాడు, దిగుడు బావుల వలె ఉండాలి. ప్రింటింగ్ మిస్టేక్ అది. సో అతడి కన్నులు దిగుడు బావుల వలె ఉంటాయి, అంటే లోపలికి దిగిపోయినట్టుగా ఉంటాయి. అంటే నిన్ను బాగా తీక్షణంగా చూడటానికి లోపల నుంచి చూస్తే కూడా తెలిసేట్టుగా దిగుడు బావిలాగా ఉంటుంది. లోపల అంతంత గుండలు ఉంటాయి అన్నమాట. తర్వాత కోరలతో ఎర్రని కన్నులతో పెద్ద ముక్కుతో మిక్కిలి భయంకరుడై ఉండును. అతని మధ్య మృత్యువు జ్వరము మున్నగు పరివారం ఉంటాయి. అంటే ఆయన కింద పనిచేసేవాళ్ళు కొంతమంది జ్వరంతో పోతుంటారు, సన్నిపాత జ్వరంతో. కొంతమంది ఈ చావు అనేటువంటి 2 పరివారాలు ఉంటాయన్నమాట. సత్యం ముందు ఇవన్నీ వస్తాయి కదా, సన్నిపాత జ్వరం అంటారు. సన్నిపాత జ్వరం, సంధి వస్తే ఏమిటి, వాడు మాట్లాడేవాడికి వినపడవు. నేను ఆవిడతో విన్నట్టుగా మనం. సో ఈ విధంగా రకరకాలుగా వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు పరివారం ఆయనకి. అతని పరివారం కూడా అతని వలె భయంకరంగా ఉంటుంది. సో అందరిని ఎవరిని చూసినా మనకి గుండె ఆగిపోవాల్సింది. అంటే అప్పుడు మన గుండె ఉంటుందా? వాయు అన్నీ దాంట్లోనే ఉంటాయి, అంతే ఉందని అనుకుందాం. ఏకే సరే. ఆ పరివారం కూడా యముని వలనే పాపులను గద్దించుచుందురు. ఏమనుకున్నావు? ఇష్టం చేద్దాం అనుకున్నావా? ఆశ్రమంలో పద్ధతి పదవి లేదా, ఎరగదీస్తా నేను అని వేస్తూ ఉంటారన్నమాట. తర్వాత ఆ మహారూపాన్ని చూస్తేనే చాలు పాపాత్మలు భయపడిపోనికి పోతూ ఉంటారు. ఈ యమధర్మరాజు స్వరూప వర్ణన మున్ముందు కలదు, మళ్ళీ మనకి విడిగా చెప్తారు బాగా. అంటే ఇది తట్టుకోవడం అలవాటైతే అప్పుడు ఆ అసలు రూపం సంగతి అయితే చెప్తారు మనకి. ఇప్పుడు ఊరికే పైపైన చెప్పి వదిలేశారు. తర్వాత చిత్రగుప్తుడు మృత్యుజ్వరాది రోగాలతో కూడి, ఆయన దగ్గరేమో మృత్యువు జ్వరం ఉంది, వీడికి చిత్రగుప్తుడి దగ్గర మృత్యుజ్వరాది రోగాలతో కూడి అతి భయంకరాకారుడికై యమునికి సమీపంలో ఉంటాడు. మనం ఊరికే నవ్వులాట కోసం అని చెప్పి వాడిని పెట్టుకోవడమే కానీ వాడు కూడా భయంకరాకారుడే.
మనం బ్రహ్మానందాన్ని పెట్టుకుంటూ ఉంటాం, మనం కాసేపు నవ్వుకోవడానికి, కానీ అది కాదు పరిస్థితి. వీడు ఇదే, అతని కంటే అతని దూతలు ఇంకా భయంకరులు. ఎక్కడ చూసినా భయం, భయం, భీతి. తడిచిపోయి అది అయిపోతూ ఉండాలి అంతే. తర్వాత పాపులు వీరి గర్జనలకు వణికిపోతూ ఉంటారు. దానగుణము లేని పాపులు మరింతగా భయపడి చస్తూ ఉంటారు. మామూలుగా కొద్దిపాటి పాపం చేసుకున్నాడు భయపడిపోతుంటాడు. అసలు ఎప్పుడు దానం కూడా చేసి చెయ్యి విదిలించి ఎరగడు. వాడైతే వాడి భయం ఇంత అంత కాదు. ఎందుకని? తను ఏనాడు చెయ్యి విదిలించలేని సంగతి అప్పుడు వాడికి తెలుస్తుంది. నాను ఎప్పుడు పుణ్యం చేసి ఎరగను, దానం కూడా చేసి ఎరగను, నాకు పడే శిక్ష ఎట్లా ఉంటుందో అని విపరీత ఆందోళనతో ఉంటూ ఉంటాడు. యముని ఆజ్ఞ మేరకు ఏడ్చే పాపాత్ముల్ని చూస్తూ, అందరూ ఏడుస్తూనే ఉంటారు సుమా, వచ్చిన వాళ్ళందరూ ఏడుస్తూనే ఉంటారు. చూస్తూ చిత్రగుప్తుడు, ఓరి మూడుగారా, పాపాలు చేయనేలా, ఇంతగా ఏడవనేలా అంటే మనకు అర్థం కావాలండి. అర్థమైందా? పాపాలు చేయనేలా, ఇంతగా ఏడవనేలా, పాపాలకు ఫలితం అనుభవించాలని తెలియదా? మీరు మీ లోకల్లో ఎంత స్థితిమంతులైనా, అంటే దోచి బాగా నువ్వు కోటీశ్వరుడు అయినా, దరిద్రుడైనా, పండితులైనా, పామరులైనా, బలవంతులైనా, బలహీనులైనా కానీ సమవర్తి అయిన యమధర్మరాజు ఎదుట అందరూ సమానులే. కాబట్టి మనకి స్పెషల్గా కుర్చీ వేసి గురుగారు రండి కూర్చోండి అనేటువంటి మర్యాదలు ఏమి ఉండవు అక్కడ. అర్థమైందా? అందరిని మామూలుగానే లైన్లో నుంచోబెడతారు. అది అందరినీ ఒక్క రీతిగానే శిక్షించడం జరుగుతుంది. పక్షపాతం ఏమాత్రం ఉండదు. ఇదే మన వాళ్ళే పక్కకు తోయని లేదు అని చెప్తాడు. పాపులకు మారు మాట్లాడడానికి నోరు రాదు. ఇప్పుడు ఇక్కడ వాదించినట్టుగా గురుగారు అట్లా కాదు, ఇట్లా ఏమి ఉండదు. అర్థమైందా? నాటకాలు చేయడానికి కుదరదు, వేషాలు వేయడానికి అంతకన్నా కుదరదు. అర్థమైందా? అది సరే, ఇక్కడికి ఆపుదామా మరి, రేపు మిగతా చూద్దాం. సరే, ఇక్కడ దాకా వెళ్దాంలే, ఉండండి. తర్వాత ఆ విధంగా నిశ్చేష్టులై ఉన్న ఆ పాపులను చూసి యముడు వారి వారి పాపాలకు తగిన శిక్షలు అనుభవింపచేయండి అని ఆజ్ఞయిస్తాడు. భటులను ఆజ్ఞాపిస్తాడు. అంటే అందరూ అక్కడికి వెళ్ళారు కానీ ఒక్కొక్కరికి ఒక్కో రకమైన దండన ఉంటుంది. అందరికీ ఒకటే ఉండదు. ఎందుకంటే నువ్వు చేసిన పాపం వేరు, నేను చేసిన పాపం వేరు. అందుకని ఎవడి పాపానికి అనుగుణంగా వాడికి వేస్తూ ఉంటాడు. చండు, ప్రచండు మొదలైన దూతలు ఈ శిక్ష అమలు చేసేవాళ్ళు. చండు, ప్రచండు చెండక తింటూ ఉంటాడు అన్నమాట. సో వాళ్ళు నిర్దయాత్ములై, అంటే వాడి ఎక్కడ వాడి దగ్గర కోశాన కూడా దయ అనేది ఉండదు. నిర్దయాత్ములై పాపులందరినీ ఒక త్రాడుతో కట్టి నరకాల దగ్గరికి తీసుకుపోతారు మొత్తం అందరిని. అతడ ఒక పెద్ద వృక్షం కలదు, ఒక చెట్టు ఉంటుంది. అది 5 యోజనముల వెడల్పు. సో 5 13 సో 60 కిలోమీటర్ల పైన, 65 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. అది 1 యోజనం ఎత్తు, అంటే 13 కిలోమీటర్ల ఎత్తు ఉంటుంది. అది కలిగి ఉంటుంది ఆ చెట్టు. అక్కడ ఏం చేస్తారయ్యా అంటే, యమభటుడు పాపులను తలకిందుగా కట్టి కొట్టడం మొదలెడతారు. కాళ్ళు తీసి పైకి కడతారే, ఎలాడుతూ ఉంటాం, అక్కడికే గాలాడదు, నొప్పులు వస్తూ ఉంటాయి, అయినా సరే పిర్ర మీద పడతా ఉంటాయి. ఓకే, ఆ బాధలు భరింపలేక దుఃఖించుచు పాపులను రక్షించువాడు ఒక్కడునూ అక్కడ ఉండడు. వాడికి జాలి లేదు. ఎందుకంటే వాళ్ళందరూ ఇక్కడ పనిచేసేవాళ్ళు ఎవరు? యమభటులు.
కాబట్టి దెబ్బలు తిన్న వాళ్ళలో ఏడుస్తూ ఉంటాడు, వీడేమో బాగా కొడుతూ ఉంటాడు, అంతే పని. ఇది మనం సోయ పుట్టించుకునేవాడు ఎవడో లేడు మన గురించి ఆలోచించేవాడు. తర్వాత యమభటులు ఇట్లు వేలాడుతున్న పాపులు యమభటులను అనేక విధములుగా ప్రార్థించుదురు. అన్నా జర తక్కువ కొట్టవే, జర ఈ పగిలిపోతుంది, జర చిన్నగా అని ప్రార్థిస్తారు. యమభటులను వివిధమైన ఆయుధములతో వారిని మరింతగా కొడతారు. కన్సెషన్ అడుగుతావురా కొడక, పట్టు ఇంకా రెండు ఎక్కువ వేస్తాడు. పాపాత్ములారా, పాపకార్యములు ఏల చేసిరి, సులభములైన జలమును అన్నమును ఎవరికీ పెట్టలేకపోతిరి, కాకులకు కుక్కలకైనా ఏమీ పెట్టలేదు, అతిథుల్ని ఆదరించలేదు, పితృదేవతలకు తర్పణములైనా విడువలేదు, యముని చిత్రగుప్తుని మంత్రములు జపించలేదు. వాడు నీకు దయగా ఉండడానికి నీ మీద బతుకున్నప్పుడు. ధ్యానమునైనా చేయలేదు, దేవతలను అర్చింపలేదు, పెద్దలను గౌరవింపలేదు. ఇట్టి మేము శ్రీహరి మాత్రమే క్షమింపగలడు. మేము అతని ఆజ్ఞ చేత మీ పాపములకు తగినట్లుగా శిక్షించుతున్నాము అని అనేక విధములుగా పాపులను కొడతారు. కాబట్టి భగవద్గీతలో ఆయన చెప్పింది ఏమిటి? నువ్వు చేసిన కర్మకు అక్కడ వెళ్ళాల్సి వస్తుంది, అనుభవించాల్సి వస్తుందని చెప్పాడు కదా. శ్రీహరి ఆజ్ఞ ప్రకారమే మేము చేస్తున్నాము అని చెప్పాడు. తర్వాత కుక్కల చేత కరిపించుడు, కుక్కలు కరుస్తుంటాయి మధ్య మధ్యలో. వివిధ ఆయుధములతో కొట్టి చీల్చి నిలువుగా చీలుస్తారు. తర్వాత మరుగుతున్నలో నూనెలో వేస్తారు. ఒక భాగం వేసి ముందు, తర్వాత ఒక భాగం. మనం మామూలుగా చేపను వాటిని ఫ్రై చేస్తుంటాం కదా, ఆ టైప్లో అన్నమాట. అనేక విధములుగా శిక్షణ. తర్వాత వారిని యముని ఆజ్ఞ ప్రకారము తామిశ్రము మొన్నొక నరకముల్లో పడవేయుదురు. ఇదేమిటో తర్వాత చూద్దాం. ఇదొక నరకం ఉందిట తామిశ్రం అని శ్రీ మహావిష్ణువు గరుడుడికి వివరించాడు. ఇంతవరకు చేసి ఆగుదాం.